హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఆర్మ్ రౌండ్ ప్రకారంగా చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవాలన్నది కూడా చూపిస్తానండి. రోజు ప్రకారంగా లెంత్ ఎలా తీసుకోవాలి, చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలన్నది వీడియో చేస్తాను, షార్ట్ వీడియో. ఆ వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ ద్వారా చెస్ట్ లూజ్ ఎలా పెట్టుకోవాలన్నది కూడా చూపిస్తానండి. నేనైతే 2 విధాలుగా చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలన్నది వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. తర్వాత ఇది 3వ విధానం అండి, దాని ద్వారా ఎలా చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నది కూడా చెప్తున్నానండి. మొత్తం 3 విధాలుగా మనం చెస్ట్ లూజ్ అయితే తీసుకోవచ్చు. ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి ఒక్కొక్క రకంగా తీసుకోవాలండి. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ బట్టి కూడా చెస్ట్ లూజ్ ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే నేను ఆది బ్లౌజ్ ఎలా ఉందో తీసుకోవాలండి. ఇలాగా తిరగేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తిరగేసుకుని మీరు బ్యాక్ సైడ్ తీసుకోవాలండి. ఆర్మ్ రౌండ్ కూడా మనకి పైన భుజం కుట్టు ఉంది కదా, ఈ భుజం కుట్టు చూడండి, ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి ఈ సంఖ కుట్టు వరకు, అంటే మనకి ఎక్కడైతే ఫస్ట్ కుట్టు వస్తుందో అక్కడ వరకు సంఖ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇలాగా ఈ సంఖ రౌండ్ని ఇలా మనం కొలుచుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా పైన భుజం కుట్టు దగ్గర నుంచి సంఖ రౌండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా మనం చూడండి, ఒక 1/2 ఇంచు తక్కువ 8 ఇంచులు వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఒక 1 ఇంచు అయితే కలుపుకోవాలి. 1 ఇంచు కలుపుకుంటే మనకి 1/2 తక్కువ 9 ఇంచులు వచ్చింది. ఇలా పెట్టుకోవచ్చండి. ఒక 1/2 ఇంచు అటు ఇటుకి ఇబ్బంది ఏమీ లేదు. మనం అలాగే ఖర్చు 2 ఇంచులు పెడతాం కాబట్టి మీరు 1/2 ఇంచు దగ్గర కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అదే మీకు 8 ఇంచులు వస్తే 8 ఇంచులు పెట్టుకోండి. మనం అలాగా ఖర్చు పెడతాం కదా, ఖర్చులో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. 1/2 తక్కువ 8 ఇంచులు వచ్చింది కదా, దీనికి 1 ఇంచు కలుపుకుంటే 1/2 తక్కువ 9 ఇంచులు వస్తుందండి. అంటే 1 ఇంచు కలుపుకోవాలి. మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వస్తే దానికి 1 ఇంచు కలుపుకోవాలి. అయితే ఇది అన్నిటికీ సెట్ అవుతుందా అంటే మనకి నెక్ పైకి ఉంటే మటుకి సెట్ అవుతుంది. అంటే నెక్ అంటే మీకు చెప్తాను చూడండి, ఈ నెక్ ఈ పైకి వచ్చే కొద్దీ మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి. నెక్ ఎంత కిందకుంటే మనం ఆర్మ్ రౌండ్ బట్టి చెస్ట్ లూజ్ తీసుకుంటామండి. మళ్ళీ బోట్ నెక్స్కి అయితే వేరే విధంగానే. ఇప్పుడైతే నేను ఇది నెక్ పైకి లేదు కిందకి లేదు, మధ్యలో ఉంది కాబట్టి, అంటే మరి డౌను లేదు మరి హై లేదు కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు. ఇక్కడ అర్థం కాకపోతే మీకు ఫ్రంట్లో చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవచ్చో చెప్పాను. అది ఇంకా మాకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే ఆర్మ్ రౌండ్ బట్టి తీసుకుని ఆర్మ్ రౌండ్కి 1 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. అయితే ఇలా తీసుకున్న తర్వాత మనం పేపర్ కటింగ్ చేసినప్పుడు ఆర్మ్ రౌండ్ కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చిందనుకోండి, మనం తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్ అవుతుంది. అది అలా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలోని ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలి, బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలన్నది కూడా చెప్తానండి.